సార్ ఇది వాడి బండి. నేను చెప్పాను కదా అతను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అరెస్ట్ హిమ్. మాట్లాడబాగా. ఏంటి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అనుపమ్ని కిడ్నాప్ చేసింది వాడే, శేఖర్. వకీల్ తెలివితేటలు ఉపయోగించి నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు. మరైతే అనుపమ తన్ని వెంటనే కాపాడకపోతే మనకి ప్రమాదం. చూడు సని, నువ్వు ఇప్పుడు నా గెటప్లో వాళ్ళకి పట్టుబడిపో. ఆలోచించే సమయం లేదు. అలా చేయకపోతే మనం ఇరుక్కుంటాం. వాడు దాన్ని చంపేసి ఉంటాడా? ఎక్కడో దాచేసి ఉంటాడు. అది నీకెలా తెలుసు? అది క్రిమినల్స్ సైకాలజీ సార్. మీరు వెళ్ళా డోర్ పగలగొట్టి వాడిని అరెస్ట్ చేయండి. ఏం చేయాలో నాకు తెలుసు. అలాగే సార్. నువ్వు ఆ కోచే కదా? కాదు కాదు, సేన, చంద్రసేన. వాడు కోచ్ కాదు, క్యాచ్. పట్టుకోండి. ఎలా దుక్కులు చూస్తున్నారు? పోయి పట్టుకోండి రావండి. రేయ్, నువ్వు చేసిన పాపాలన్నిటికీ దండన అనుభవించేది పాపం ఆ కోచి. ఆ కోచ్ మీకు తెలుసా సార్? చూడలేదు కానీ తెలుసు. నా చెల్లి అల్ఫోన్సా పెళ్లి జరిపించింది ఆయన. కానీ నువ్వు చేసిన పనులన్నీ ఆయన తప్పుగా అనుకొని తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. తెలుసా నీకు? సార్ మీరు నన్ను తప్పుగా అనుకోండి, కానీ ఆ కోచ్ని తప్పుగా అనుకోకండి. మీరు ఒక్కసారి మీ చెల్లెల్ని పిలవండి. ఎలాగో కాంప్రమైజ్ చేసి వాళ్ళని కలపండి. ఆ విషయంలో నీకేంటి ఇంత ఇంట్రెస్ట్? అది దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇది నా ఆఖరి కోరిక, ప్లీజ్. హలో. నేనేనమ్మా. నువ్వు ఆ కోచ్ సన్నీని తప్పుగా అర్థం చేసుకున్నావు. అచ్చం అతనిలాగే ఉన్న ఒక క్రిమినల్ నాకు దొరికాడు. అనుపమ తప్పిపోయిన కేసులో. మిగతా నేను చెప్తాను. వాణ్ణి ఊరికే వదిలేకూడదు, బాగా తన్నాలి. కంగారు పడుకో, వాడి విషయం నేను చూసుకుంటా. చూడు, నువ్వు ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. అతనేం తప్పు చేయలేదు. అతను చాలా మంచివాడు, అమాయకుడు. నువ్వు తప్పకుండా అతనితో మాట్లాడాలి. ఓకే? ఖచ్చితంగా ఇప్పుడు ఆ కోచ్ ఇంట్లో ఉండడు. అది నీకెలా తెలుసురా రాస్కేల్? ఏదో గెస్ చేసి చెప్పానంతే. గెస్ చేసావా? చెప్పరా. అనుభవాన్ని నువ్వెక్కడ దాచిపెట్టావు? నిజంగా నాకు అసలు ఏమీ తెలియదు సార్. అంతా తనొద్దు. తప్పంతా చంద్రసేన మీద తోసాను. ఇదిగో ఇదేంటి? నీ సకం. ఈ బిజినెస్ లో నేను పార్ట్నర్ ఏమార్చను. 50-50. అనుపమ ఎక్కడా? దాని ప్రాబ్లం పోయింది. చంపేశావా? లేదు, వదిలేశాను. లెక్క సెటిల్ చేసి చెంగిరి దాన్ని బొంబాయికి తీసుకువెళ్ళిపోయాడు. రెడ్ స్ట్రీట్ లో ఒక తెలుగు అమ్మాయి. ఆ షేరే ఇది. రే ద్రోహి, తనకు ఉద్యోగం కదా లేకుండా చేయమన్నాను. దాని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇది ఎవరికీ తెలియటానికి వీల్లేదు. మీరు చెప్పినట్లుగానే తప్పు మనం చేసిన శిక్ష చంద్రశేఖర్కే పడుద్ది. అర్థమైందా? లేదు, బొత్తిగా అర్థం కాలేదు. నిన్ను పోలీసులు పట్టుకున్నారుగా? అనుపమ లేదు, నాకు తెలీదు. లేదు, తెలీదు. ఎక్కడుందో? వద్దు వద్దు, నేను చెప్తాను, నిజం చెప్పేస్తా. వద్దు. ఏం జరుగుతోంది? వెళ్ళి చూడరా.
బండి ఆపమని చెప్పరా చెప్పరా. రా. ఒక ఉద్యోగం కోసం నువ్వు చేసిన తప్పుకి ఆ దేవుడిచ్చిన శిక్ష ఇది. ఎలాగా ఉద్యోగం పోవడం మంచిదే, లేకపోతే నీకు ఇంకా పొగరు ఎక్కువై ఉండేది. ప్రేమానురాగాల గురించి, అనుబంధాల గురించి ఎంత పెద్ద చదువు చదువుకున్నా మీలాంటి వాళ్ళకి తెలియదు. ఇలాంటి మంచి విషయాలు నీలాంటి దాంతో చెప్పడానికి నేనే సిగ్గుపడుతున్నాను. దిగు దిగు. వీలైతే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పు సేఫ్గా తిరిగి వచ్చేసానని. సార్ అది జరిగినదంతా డీటెయిల్ గా రాసివు. ఆ వకీల్ తప్పించడానికి వీల్లేదు. ఈ అమాయకుడిని చూపించి తప్పు చేశాడని చెప్పింది నువ్వే కదరా రాస్కెల్. నిరపరాధ అవునో కాదో కోర్టు చెప్పుద్ది. నేను ఒక లాయర్ని. నువ్వు ఎవరివైతే నాకేంట్రా. బడిరా. థ్యాంక్ యూ. నువ్వెక్కడికి రా పోయేది. మీరు వెళ్ళండి. సార్ మరి ఇలా చేసేశారు. నాకు ఇచ్చిన దాంట్లో కనీసం సగమైన వీడికి ఇవ్వండి. కరెక్ట్. డబుల్ హ్యాపీ. ఒకటి, వెంటనే నీ బుద్ధిని మార్చుకో, లేదా రూపం మార్చుకో. నీ వలన నాకు కాబోయే బావమరిదికి ఏదైనా సమస్య వస్తే ముఖం పచ్చడి చేస్తాను. ఆల్రెడీ అయిపోయింది. అయ్యో బాగా కుమ్మేశారు నన్ను. సార్ అయ్యో. హలో, ఎవరు? అనుపమ. నాపై కోపంగా ఉంటారు కదా. నేను చేసింది తప్పని నాకు తెలుసు. నన్ను క్షమించండి. సమస్యల గురించి ఆలోచించకుండా చాలా అబద్ధాలు ఆడాను. అది మీ విషయంలో ఇంతగా బాధపడుతుందని నేను అస్సలు ఊహించలేదు. మీది మంచి మనసు, అందుకే నేనింత చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడారు. నన్ను హరాస్ చేసినప్పుడల్లా మీ మీద నాకు బాగా కోపం వచ్చేది. ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం. నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నా మనసులో ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ మోడర్న్ లైఫ్ ఏమీ లేదు. మీతో కలిసి జీవించడం మాత్రమే. ఐ లవ్ యూ. వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఇప్పుడు లవ్ సాంగ్ వేసుకోండి. దీనికి